హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కళ్ళుండి చూడలేని వాళ్ళని గుడ్డోళ్ళు అంటారు. చెవులుండి వినలేని వాళ్ళని చెవిటి వాళ్ళు అంటారు. మనిషిగా పుట్టి మీ మనుషులం కాదని ప్రతిసారి నిరూపించుకునే వాళ్ళని ఏమనాలో మీరే ఈ వీడియో చూసిన తర్వాత చెప్పండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టి ఆయన అనేక విధాలుగా టార్చర్ చేశారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం నాయకులు మాత్రమే ఎందుకు శత్రువులుగా ఉన్నారు అంటే, ప్రజలంతా ఆయన పక్షంలో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఒక నాయకుడికి ఎప్పుడైతే ప్రజల అండదండలు తోడుగా ఉంటాయో, ఆ నాయకుడిని నమ్మి గట్టిగా తన కోసం నిలబడుతూ తన వెంట నడుస్తానికి సిద్ధపడతారో, ఆ టైంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి, అంటే నేను అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షం గురించి మాట్లాడటం లేదు, పార్టీలకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు, కూటమి, టీడీపీ, జనసేన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే శత్రువులాగే కనిపించాలి. అది 100% వాస్తవం. అలా కనిపిస్తేనే మంచిది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాన్నని చంపారు అనేసి కేసు పెట్టారు. కానీ ఆ కేసుని సిబిఐ కొట్టిపడేసింది. ఇది ఎటువంటి ఆధారాలు లేవంటూ పక్కన తోసేసింది. ఆ క్రమంలోనే ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. దస్తగిరిని ఎందుకు ఇప్పటికీ వైఎస్ సునీత గారు, వైఎస్ షర్మిల గారు కాపాడుతున్నారు? ఎందుకంటే నిజంగా ఆయన్ని చంపింది, వివేకానంద రెడ్డి గారిని చంపింది నేనే అంటూ చెప్పిన వ్యక్తికి వీళ్ళు ఎందుకు కొమ్ము కాస్తూ ఉన్నారు, ఎందుకు తోడుగా ఉన్నారు, ఆయనకి బెయిల్ వచ్చి ఆయన ఎందుకు బయట తిరుగుతున్నారంటూ వైఎస్ఆర్సిపి సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఇంకో ప్రశ్న కూడా లేవనెత్తారు. అయితే టీడీపీకి తోడుగా ఉండి అన్ని కేసుల్లో చంద్రబాబు నాయుడికి వెన్నుదండుగా ఉండి నడుస్తున్నటువంటి సిద్ధార్థ్ లూథ్రా అనేటువంటి ఒక హైలీ కాస్ట్లియస్ట్ లాయర్ని ఇప్పుడు దస్తగిరికి ఎందుకు అటాచ్ చేశారు అంటే, దస్తగిరి స్తోమత చూసుకున్నట్లయితే ఆయన కేవలం ఒక చిన్న మర్డర్లు, చిన్న చిన్న దొమ్మిలు చేసుకుంటూ బ్రతికే వ్యక్తిగా చాలా మంది చెప్తూ ఉంటారు. అటువంటి వ్యక్తికి సిద్ధార్థ్ లూథ్రా ద కాస్ట్లియస్ట్ లాయర్ ఇన్ ఇండియా, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించి షర్మిల గారికి కావచ్చు, సునీత గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద వ్యక్తుల ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి తోడుగా ఉండి కోటాను కోట్లు, ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయల దగ్గర సిద్ధార్థ లూథ్రాకి కేసుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు సమర్పించడం జరిగింది. అనేక కేసుల విషయంలో అటువంటి వ్యక్తి దస్తగిరికి ఎందుకు తోడుగా నిలుస్తున్నారు? అతని బెయిల్ ఎందుకు క్యాన్సిల్ అవ్వట్లేదు? అతని బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఇప్పటి వరకు సునీత గారి కానీ, షర్మిల గారి కానీ ఎందుకు అడగట్లేదు అనేది మాత్రం ఒకసారి మనం అంతా ఆలోచించాలి. క్లియర్గా అర్థమైపోయింది మ్యాటర్ ఏంటనేది. అప్పుడున్నటువంటి దస్తావేజులని తగలబెట్టింది ఎవరు? కొన్ని పేపర్లు లాక్కొని వెళ్ళిపోయింది ఎవరు? అవి ఎవరి దగ్గరికి చేర్చారు? అతనికి ఉన్నటువంటి సెకండ్ ఫ్యామిలీ ఎవరైతే ఒక ముస్లిం మహిళ ఉందో, ఆ ముస్లిం మహిళ పైన ఏ ఆస్తులు ఉన్నాయో ఇప్పటి వరకు ఎందుకు బయటకు రావట్లేదు అనేది ఎవరికి అర్థం కానటువంటి విషయం. అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటు షర్మిల గారు, అటు సునీత గారు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు, ఆ ఎలక్షన్ టైం ప్రతిసారి కొంగులెగ్గట్టుకొని వచ్చేసి మా అన్నయ్య చంపేశాడంటూ దగ్గర 200-300 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నట్టు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో షర్మిల గారు కూడా వాళ్ళ అన్నయ్య గారి పైన చాలా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఒక మాట నేను విన్నాను. ఆ మాట చాలా చాలా బాగా మాట్లాడారు మేడం. ఒకసారి మీకు కూడా ఆ మాట వినిపిస్తా, వినండి. ఆ మాట విన్న తర్వాత ఇటువంటి చెల్లి భూమి మీద ఏ ఒక్కడికి ఉండకూడదనేది నా యొక్క ప్రగాఢ స్ట్రాంగెస్ట్ ఫీలింగ్. ఎందుకంటే అంత దరిద్రంగా మాట్లాడాడు ఆవిడ. ఏమంటారు చూడండి. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మీకేం చెప్పలేం. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మీకేం చెప్పలేం. తండ్రి చనిపోయిన తర్వాత కొడుకుని కనీసం రాజకీయాల్లో ఉండనివ్వకుండా ఇసిరేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ తండ్రి చనిపోతే వాళ్ళ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అడుగుతూ వాళ్ళకి
మా నాన్న చనిపోయినందుకు మీ కుటుంబంలో కూడా ఒకరు చనిపోయారమ్మా అంటూ పాదయాత్ర చేస్తూ ఓదార్పు యాత్రగా వెళ్తారంటే కనీసం యాక్సెప్ట్ చేయనటువంటి సోనియా గాంధీ. అదేవిధంగా అలా పార్టీని వదిలేసి బయటకొచ్చేసిన తర్వాత కేసులు పెట్టి 18 నెలలు జైల్లో పెట్టిన పార్టీ బ్యాడ్జ్ పెట్టుకొని సిగ్గు లేకుండా వాగుతుంది షర్మిల గారంటూ ప్రజలు అనుకుంటున్నారమ్మా షర్మిల. ఇప్పుడు అన్నయ్యని అలా అన్నావు. ఎందుకమ్మా అలా అన్నావంటే నీకు 200 కోట్ల రూపాయల ఆస్తులు చెల్లివని ఇచ్చినందుకు. అంతే కదా! వితౌట్ ఎనీ ప్రూఫ్, ఎనీ ఔట్ ఆఫ్ ద లవ్ ఆయన 200 కోట్ల రూపాయల ఆస్తిని నీ పేరు మీద రాసినాడు. నాకు తెలిసి భూమి మీద ఏ అన్న 200 కోట్ల రూపాయల ఆస్తి ఇటువంటి చెల్లికైతే రాయడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నీకు రాశారు. నువ్వేమో ఇప్పుడు బయటకొచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నావు కదా! తప్పమ్మా అది. అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా, మీ అమ్మ నువ్వు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ కోసం ఏదైతే మీకు తెలియకుండానో తెలుసో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అన్నయ్య ఆస్తులు కొట్టేయడానికి ప్రయత్నించారు కదా, షేర్లు లాగేసుకోవడానికి, సరస్వతి షేర్లు. ఆ టైంలో కనుక ఆయన రెస్పాండ్ కాకపోతే ఇప్పటికి జైల్లో చెప్పు కూడా తినేవాడు. దీని వెనక ఎవరున్నారు అనేది మీకు మాకు అందరికి తెలుసమ్మా. ఎవరైతే లాయర్ని పెట్టి వాదిస్తున్నారో వాళ్ళేనా అనే విషయం అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అన్నిటికన్నా అసలైన విషయం ఏంటంటే ఎక్కడైతే నువ్వు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిచ్చి వాగుడు వాగావో అదే సభలో ప్రజలు ఏమన్నారో నీకు తెలియాలి కదా. నీకు తెలిసిన చెవులుండి నీకు వినపడవు, కళ్ళుండి కనిపించవు. మనిషి పుట్టాను అన్నయ్య అనే బంధాలు ప్రేమలో నీకు ఎలాగో లేవు కాబట్టి ఒక్కసారి నీ ముందు మాట్లాడిన ఈ మాటల్ని ప్రజలకి ఎందుకు చెప్పవు అని మాత్రం నేను అడుగుతున్నా. ఒకసారి వినండి. జగనన్న ఉన్నప్పుడు మహిళలకి డబ్బులు గట్రా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొదటి 4 నెలలే పని ఇచ్చారు. ఆ తర్వాత పని ఇవ్వలేదు. మేమేమి కావాలి అని అడుగుతుంది. సమాధానం చెప్పు. సమాధానం చెప్పమ్మా షర్మిల. జగనన్న వచ్చినప్పుడు చాలా డబ్బులు పడేవి, అవేమీ లేవు ఇప్పుడు అని మళ్ళీ చెప్తుందమ్మా. సిగ్గుందమ్మా మరి? అన్నయ్య గొప్పతనం ప్రజలు చెప్తూ నువ్వు వింటున్నావు కదా, మరి వీటిని ఎందుకు బయట పెట్టావు చెప్పమ్మా. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటితే 1500 వేస్తా అన్నాడు. ఎక్కడ వేస్తున్నాడు? అవి కూడా లేవు. మరి అడుగు, ప్రజలు అడుగుతున్నారు కదా, చెప్పు అవి కూడా జనాలకి. ఇల్లు గ్రాండ్లు కూడా లేవంట. ఇల్లులు కట్టేసి వదిలేసాం, వాటికి కూడా గ్రాంట్లు ఇవ్వలేదు. గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు, సంవత్సరానికి 3, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది. ఒకే ఒక బండి ఇచ్చారు, ఏమి ఇవ్వట్లేదు. మరి అడుగు. నువ్వు వేరే పార్టీయే కదా, కాంగ్రెస్ పార్టీయే కదా, నువ్వెందుకు అడగవు ఇటువంటి వాటిని? నీకు అసలు బాధ్యత లేదా, సిగ్గు లేదా? నువ్వు నాయకురాలివి కాదా? ప్రజల పక్షాన్ని నిలబడవా? మీ అన్నయ్య గురించి మాట్లాడడానికి కోసం నోరు వస్తుందా అని అడగాలని ఉంది మేడం మిమ్మల్ని. సిగ్గు లేకుండా సమాధానం ఎలాగో చెప్పరు కాబట్టి అడగట్లేదు. ఇంటి దగ్గర చదువుకొని ఉన్నారంట మీ అబ్బాయిలు అమ్మాయిలు, పల్లీటి లేక. అంటే జాబులు 20 లక్షల కోట్ల జాబులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చేస్తున్నారు, ఎందుకు వీళ్ళకి జాబులు ఇవ్వలేదు అనేది మాత్రం మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా. ఓకే, ఎందుకంటే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వట్లేదు కదా, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదు కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేడం. మరి మీరు నోరు మెదపరింటుకు సిగ్గు లేదా మేడం? వీటి గురించి మాట్లాడరా, ప్రజల గురించి మాట్లాడరా మీరు? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించరా? ఎప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఇవ్వలేదు ఎవరమ్మా నీకు ఆస్తి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలమ్మా? ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ సభ. రెండోది, ఇది కాంగ్రెస్ పార్టీ సభ అయితే ప్రజల వల్ల ప్రాబ్లమ్స్ చెప్పుకోకూడదాయా? సిగ్గులేని బతుకులు ఎందుకు బతుకుతున్నారు మీరంతా? కాంగ్రెస్ పార్టీ సభలో ప్రజలు వాళ్ళ ప్రాబ్లమ్స్ గత ప్రభుత్వాలు చేసినాయి, ఇప్పుడు ప్రభుత్వాలు చేసినాయి చెప్పకూడదా? మరి మీరేం పీకటానికి వెళ్ళారు అక్కడికి? మీరేం పీకటానికి వెళ్ళారు? ప్రజల సమస్యలు వినడానికి కాదా, మీ గొప్పలు చెప్పుకోవడానికా? మీ కాంగ్రెస్ పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఉందా, వస్తుందా, అసలు ఉందా?
నాలుగో నెలకి ఇచ్చారండి పని, ఇప్పుడు వరకు మరి పని లేదు. మహిళలకి చంద్రబాబు నాయుడు జగనన్న ఇచ్చినప్పుడు, జగనన్న ఉన్నప్పుడు ఏంటి మహిళలకి అదే డబ్బులు గట్రా ఇచ్చాడు, ఆ డబ్బులు కూడా ఏటి లేవు. ఏంటి జగనన్న వచ్చినప్పుడు మాపి డబ్బులు గట్రా అన్ని పడి మాకు ఏటి లేవు. చంద్రబాబు నాయుడు వచ్చి మనిషికి 1500 నెలకేసి అతను అన్నాడు, అవి లేవు ఏటి లేవు. ఇల్లు గ్యారెంట్లు కూడా లేవు, ఇల్లు కట్టి సొగ్గాను, గ్యారెంట్లు కూడా ఇవ్వలేదు. గ్యాస్ బండ్లు ఫ్రీగా అన్నాడు, గ్యాస్ బండ్ ఇవ్వలేదు, ఏటి ఇవ్వలేదు. మా అమ్మాయిలు అందరూ చదువుకునే ఉన్నారు ఇంటికాడ, మా అబ్బాయిలు అమ్మాయిలు చదువుకునే ఉన్నారు ఇంటికాడ, పనిలేట్ లేక మరేటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అమ్మా ఇది కాంగ్రెస్ పార్టీ సభ. రెండోది పర్వాలేదు. అది ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు నమ్మకాన్ని ఎలా మొహం మీదే చాచి లాగి కొడితే రీసౌండ్ వస్తుంది, ఈకోలో డమ్ 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 అని. ఈ మహిళ అక్కడ అడుగుతుంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి అలా డమ్ ఢమ్ 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 అని బుర్రలో రీసౌండ్ వస్తూ ఉందన్నమాట. అర్థమవుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకి ఎంతో కొంత చేసిన ఒక మంచి నాయకుడు. అదేవిధంగా ప్రజలంతా నమ్ముతున్నారు. దిక్కుతోచని స్థితిలో పర్లేదు పర్లేదు అని షర్మిల అన్నా కూడా చివరికి బయటకు వచ్చి మళ్ళీ అన్న మీద ఇట్టంటే అన్న ఉన్నాడు. నీకు అవసరం లేకపోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దగ్గర 1,20,00,000 మంది మహిళలకి జగన్మోహన్ రెడ్డి అన్నయ్య. నీలాంటి చెల్లి ఏ అన్నకి ఉండకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సో ఓవరాల్గా తిరుగుబాటు, ప్రశ్నించే తత్వం ఉత్తరాంధ్ర నుంచి మొదలైంది అనేది మాత్రం వాస్తవం. జగన్ ఇచ్చిన దాంట్లో 1% కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ప్రజలకు ఇవ్వలేదని వాళ్ళ నోటితో వాళ్ళే ఎంతమంది నాయకుల్ని చెప్పుతో కొట్టినట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ప్రజలు ఎటువైపు ఉన్నారు అని కనీసం బుద్ధి, జ్ఞానం, కళ్ళు, చెవులు, సెన్సింగ్ ఆర్గాన్స్ ఉన్న ప్రతి ఒక్కరు చెప్పేదే. నీలాంటి వాళ్ళు వెళ్ళి మితిమీరిన ధనదాహంతో ఎన్ని మాట్లాడినా అది ప్రజలు వినరమ్మా, అర్థం చేసుకోమ్మా షర్మిలమ్మ అని చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.